హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ దగ్గరికి మాలిని వచ్చి మళ్ళీ నేను తప్పు చేస్తున్నానా రైట్ చేస్తున్నానా నాకు తెలియదు, కానీ నీ బిడ్డ మాత్రం నాకు కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న మాలిని మాత్రం నీ బిడ్డను ఎలాగైనా నాకు కావాలి, నేనే పెంచుకోవాలి నీ బిడ్డని అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వసుంధర దేవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న గౌతమ్ మాత్రం ఏంటి ఈ మాలిని ఎప్పటికీ మారదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఆ పూజ పూర్తయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వసుంధర దేవి అయితే ఈ మల్లిని ఎలాగైనా కిడ్నాప్ చెయ్యమని ఆ మైసమ్మ భర్తకి చెప్పాను, ఎలాగైనా కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మళ్ళీ మాలిని వాళ్ళైతే ఇంటికి వెళ్ళడానికి ఆటోలో వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న మైసమ్మ వాళ్ళ భర్త అయితే ఇద్దరు రౌడులను పురమాయించి ఆ మల్లిని ఎలాగైనా కిడ్నాప్ చేసి తీసుకొని రండిరా, అదిగోండి ఆటోలో వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఆటోని మరీ ఆపి ఆ రౌడీలను పంపిస్తూ ఉంటాడు. మల్లిని ఎత్తుకొని పోతూ ఉంటారు. అది చూసిన మళ్ళీ మాలిని వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎవర్రా మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అవేమీ వినిపించుకోకుండా అక్కడున్న మల్లిని అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో మాలిని ఇంటికి వచ్చి మల్లిని ఎవరో ఎత్తుకు వెళ్ళిపోయారు, మేము ఆటోలో వెళ్తూ ఉండగా మల్లిని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అరవింద్ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి మాలిని వైపు చూస్తూ ఉండిపోతారు.